సంక్రాంతి అంటేనే రకరకాల వేడుకల సమాహారం. పతంగులు, ముగ్గులతో అందరినీ అలరించేది బొమ్మల కొలువు ఒకటి. హన్మకొండలో మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో బొమ్మల కొలువు విశేషంగా ఆకట్టుకుంది. సంక్రాంతి ప్రాశస్త్యాన్ని తెలిపే పలు పురాణ గాథలు బొమ్మల ద్వారా తెలియజెప్పడం అందరినీ ఆకర్షించింది. ఇక ఈ ఏడాది ప్రత్యేకంగా దేశంలోని జ్యోతిర్లింగాల విశిష్టతను బొమ్మల ద్వారా చెప్పామని లక్ష్మీకాంతరావు సతీమణి సరోజినీదేవి తెలిపారు. బొమ్మల కొలువు పెట్టడం అనేది సంక్రాంతికి మనకు సదాచారం, తరతరాలను బట్టి వస్తున్న ఆచారం. పిల్లలకు భోగి పండ్లు వేయటం, బొమ్మలు పెట్టడం, రంగవల్లికలు పెట్టడం, గొబ్బెమ్మలు పెట్టడం, ఇవన్నీ కూడా మనకు ఎప్పటి నుంచో వస్తున్న అటువంటి ఆచారాలు. ఈ ఆచారాల్లో భాగంగానే నేను ఈసారి 12 జ్యోతిర్లింగాలను సంక్షిప్తంగా తెలియజేసి పెద్దలకు, భావి తరాల వాళ్ళకి ఆ కథా వృత్తాంతాన్ని, పురాణేతిహాసాలలో ఉన్నటువంటి విషయాలను తెలియజేయాలని 12 జ్యోతిర్లింగాలను ప్రదర్శించడం జరిగింది. ఈ 12 జ్యోతిర్లింగాలు ముఖ్యంగా సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైల మల్లికార్జున, ఉజ్జయిన్యాం మహాకాళ, ఓంకారం అమలేశ్వరం, పర్జల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరం, సేతు బంధేతు రామేశం, నాగేశం ద్వారకావనే, వారణాస్యాంతు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే, హిమాలయేత్ కేదారం, గృష్ణేశంచ విశాలకే. ఏతాని జ్యోతిర్లింగాన్ని సాయం ప్రాత పఠేన్నర సప్త జన్మ కృతం పాపం స్మరణాన వినశ్యతి అనే స్తోత్రంలోని జ్యోతిర్లింగాలను నేను ఇక్కడ సంక్షిప్తంగా ప్రదర్శన చేశాను.